హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. డే 65 కాబట్టి 65 మోడల్ క్వశ్చను. ఇది ట్రిగనామెట్రీలో ఉన్న క్వశ్చన్స్ అన్నమాట. అయితే ఇది 4 మార్క్స్ అడుగుతాడు. ఇంపార్టెంట్ మోడల్స్. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 దెన్ ఫైండ్ సైన్ ఏ tan ఏ. ఇటువంటి ట్రిగనామెట్రిక్ ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం ట్రయాంగిల్ గీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాము. ఇందులో 90 degrees బి దగ్గర ఉంటుంది. మ్యాక్సిమం వాడు మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో, అంటే 99% బి దగ్గరే 90 degrees ఉంటుంది. ఇప్పుడు వాడు అడిగిన సైన్ కాస్ అడిగాడు కదా, కాస్ ఏముంది? ఏ అని ఉంది. సో ఏ ఇక్కడ ఉన్నట్టు, అంటే ఏ దగ్గరే టీటా ఉంది. టీటా మెన్షన్ చేయలేవాడు, ఏ అన్నాడు. సో ఏ దగ్గర టీటా ఉంది అని మీనింగ్ అనమాట. సో మిగిలిపోయింది సి. ఇప్పుడేమి? టీటాకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్, ఇది ఖచ్చితంగా చేయాలి. తర్వాత టీటాకి కింద ఉండేది అడ్జస్టెడ్ సైడ్. యాంగిల్ 90కి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్, ఇది అప్పటికే మాది. ఇది రూల్. టీటాకి ఎదురుగా ఉంటే ఆపోజిట్ సైడు, టీటాకి కింద ఉండేది అడ్జస్టెడ్ సైడు, 90 degreesకి ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ వాల్యూ మిగతా రెండు సైడ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే వాడు ఇచ్చింది ఫస్ట్ రాసుకుంటాం. ఏమిచ్చాడు? గివెన్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/30. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాస్ ఏకున్న ఫార్ములా రాయాలి. కాస్ ఏకి ఏం ఫార్ములా? అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 12/30. ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా రాయాలి. ఒక్క రవ మిస్టేక్ అయినా లెక్క మొత్తం తప్పు అయిపోతుంది. సో ఇక్కడ ఏమి? అడ్జస్టెడ్ సైడ్ ఎంత? 12. సో ఇది 12. ఆ హైపోటెన్యూస్ ఎంత? 13. ఇంకా మిగిలింది ఆపోజిట్ సైడ్, ఇది కనుక్కోవాలి. ఇది ఎలా కనుక్కుంటాము? పైథాగరస్ థియరంని యూజ్ చేసి కనుక్కుంటాం. బై యూజింగ్ పైథాగరస్ థియరం. ఏమి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది ఎలా రాస్తాం చూడండి ఒకసారి. పైథాగరస్ థియరం ఎప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఈ రోడ్ని బేస్ అయి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే కాడికి మనం ఏబీసీలు వర్టెక్స్లను యూజ్ చేసి రాస్తాం. సో ఇప్పుడు ఏసీ అంటే ఎంత ఉంది చూడండి. ఏసీ అంటే ఎంత ఉంది? 13 స్క్వేర్. ఏబీ వచ్చి 12 స్క్వేర్. బీసీ వచ్చి తెలియదు కాబట్టి బీసీఐగానే రాద్దాం. సో 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 44 ప్లస్ బీసీ స్క్వేర్. 144 లెఫ్ట్ సైడ్కి వస్తే 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ లెఫ్ట్ సైడ్కి వస్తే √25. ఇది మన కన్వీనియంట్ కోసం జస్ట్ రివర్స్ చేసి రాసాం. ఓకేనా. √25 అంటే 5. సో బీసీ వాల్యూ వచ్చింది. బీసీ అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఈ ప్రాబ్లంకి ఇది ఆపోజిట్ సైడ్. ఒక్కొక్క ప్రాబ్లం బేస్ అయ్యి ఇది ఈ ఆపోజిట్ అడ్జస్టెడ్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ హైపోటెన్యూస్ చేంజ్ అవుతుంది. అది ఎప్పుడు 90 degreesకి ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసింది. ఆపోజిట్ అంతా 5. సో డయాగ్రామ్ మొత్తం కంప్లీట్. 3 వాల్యూస్ అయిపోయింది. 3 వాల్యూస్ అయిపోయింది కాబట్టి ఇంకా సైను టాను కనుక్కుంటాం. సైన్ ఏ ఫార్ములా ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్.
ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్, అడ్జస్టెడ్ సైడ్ కాదు, హైపోటెనిస్. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత 5 బై హైపోటెనిస్ ఎంత 30 అయిపోయింది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమి tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. ఆపోజిట్ వచ్చి 5 బై అడ్జస్టెడ్ సైడ్ అంటే 12. ఇది వాల్యూ. క్వశ్చన్ అయితే చాలా సింపుల్, జాగ్రత్తగా నేర్చుకునేయచ్చు. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, మనం ఈ చాప్టర్లోని కాదు, దీని తర్వాత వచ్చే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో కూడా ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకటి సైను, ఇంకోటి ట్యాను, మూడోది కాస్. ఈ 3 బాగా, వీటి గురించి ఎంత బాగా మనం ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా? సో ఇదే మోడల్లో మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. ఏమి? tan ఏ 3/4, దెన్ ఫైండ్ ది అదర్ జామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఏ. అదర్ జామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే మీనింగ్ ఏమి? ట్యాన్ ఇచ్చేసాడు, మిగతా 2 ఏమి? సైను, కాస్. ఆ 2 మనం కనుక్కోవాలి. ఈ విధంగా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు నేను డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా అదే మోడల్లో ఒక క్వశ్చన్ ఇస్తాను ప్రాక్టీస్ కోసం. సో ఇంకా ఎన్ని వస్తాయి? 35 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా నా ప్లేలిస్ట్లో ఉంటాయి. అంటే డే 1 నుంచి 100 దాకా ప్రతి క్వశ్చన్ నీట్గా క్లియర్గా ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.